రెడీగా నేటి నుంచి ఐపీఎల్ 2025 రీస్టార్ట్ కాబోతోంది. భారత్ పాక్ యుద్ధం కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సాయంత్రం నుంచి పునఃప్రారంభం కాబోతోంది. 6 వేదికల్లో మిగిలిన 13 లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లలో మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ మాదిరిగానే రీస్టార్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య జరగబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభం కాబోతోంది. ఈ నెల 27న లక్నో బెంగళూరు మ్యాచ్ తో లీగ్ దశ ముగియనుంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ కు సంబంధించిన వేదికలను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. మే 29న క్వాలిఫైయర్ 1, 30న ఎలిమినేటర్, జూన్ 1వ తేదీన క్వాలిఫైయర్ 2 జరగనుండగా జూన్ 3వ తేదీన ఫైనల్ నిర్వహించనున్నారు. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. పంజాబ్ 15, ముంబై 14, ఢిల్లీ 13 పాయింట్లతో రేసులో ఉన్నాయి. అధికారికంగా నిష్క్రమించకపోయినా కోల్కతా, లక్నో ఎలిమినేషన్ కు ఒక్క మ్యాచ్ దూరంలో ఉన్నాయి. ఇక మరో మ్యాచ్ గెలిస్తే గుజరాత్, బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంటాయి. ఈ రోజు కేకేఆర్ తో పోరులో బెంగళూరు విజయం సాధిస్తే 18 పాయింట్లతో ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలుస్తోంది. ఇక పంజాబ్, ఢిల్లీకి తలో మరో 3 మ్యాచ్లు మిగిలిండగా 14 పాయింట్లతో ఉన్న ముంబైకి 2 మ్యాచ్లే ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక్కటి ఓడినా హార్దిక్ సేన ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. ధర్మశాలలో ఆగిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ ను మళ్లీ మొదటి నుంచి జరగనుంది. ముంబై ఒక మ్యాచ్ లో ఓడి మిగిలిన 3 మ్యాచ్లలో గనుక పంజాబ్, ఢిల్లీ తలా 2 గెలిస్తే గనుక ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్రంగా మారనుంది.